నేనైతే ఈరోజు మీకు మన గార్డెన్‌లో వేసుకున్న కొన్ని ఆకుకూరలైతే చూపిస్తాను. ఆకుకూరలు, కూరగాయలైతే కొన్నే వేశాననమాట. సో, వాటినైతే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఏంటంటే గోంగూర, కొండ గోంగూర, నార్మల్ గోంగూర ఆల్రెడీ మీకు చూపిచ్చాను నేను ఎక్కడేసాను ఏంటని చెప్పేసి. ఇయైతే కొంచెం హైట్ అయితే పెరిగాయి. అండ్ ఇదైతే కొంచెం లైట్‌గా వడపడింది. ఎందుకంటే వర్షాలు లేవు కదా అసలు. సో, అందువల్ల నార్మల్ గోంగూర కూడా కొంచెం వడపడినట్టయింది. అయితే ఇదంతా గూడా మేము ఒకే చోటైతే ప్లాంట్ చేశాననమాట. ఎక్కడంటే పక్క పక్కనే కొంచెం సైడ్‌గా కొంచెం స్పేస్ ఇచ్చైతే ప్లాంట్ చేసుకున్నాము. గోంగూర ఫ్యాన్స్ అయితే ఎక్కువనమాట మా ఇంట్లో. సో, అందుకని చెప్పేసైతే కొండ గోంగూర, నార్మల్ గోంగూర ఇవన్నీ అయితే సైడ్ బై సైడ్ మంచిగా అయితే ప్లాంట్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇదొచ్చేసి తోటకూర. తోటకూర కూడా మంచిగానే వచ్చింది. రాదనేమో ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, నార్మల్‌గా బానే వచ్చింది. ఇదైతే వంకాయ నారు. ఇంకా రాలేదు. కొంచెం రావాల్సింది. ఇదైతే వచ్చేసి గోరు చిక్కుడుకాయ అండ్ ఇది కీర దోసకాయ ముక్కలైతే చాలా వచ్చాయి. అయితే ఇన్ని కీర దోసకాయలు ఏం చేసుకోవాలో మనకైతే అర్థం కావట్లేదు. సో, కీర దోసకాయ కూడా చాలా బాగా వచ్చేసింది. ఇది కూడా గోరు చిక్కుడుకాయ ఇంకో మొక్క. ఇక్కడైతే నేతి బీరకాయ విత్తనాలు వేసేసి ఒక 3 డేసే అయింది. నేతి బీరకాయ విత్తనాలు కూడా మంచిగా వచ్చేసాయి. చిన్న చిన్న ప్లాంట్స్ ఇప్పుడే వస్తున్నాయి. ఇది కూడా గోరు చిక్కుడుకాయ చెట్లు. ఇదొచ్చేసి బెండకాయ మేము ఇంట్లో వేసాము ఫస్ట్. ఇంట్లో వేసినవి బాగొచ్చేసాయి. సో, మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.